రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధా గారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, జనరల్గా ఇప్పుడు పూరి జగన్నాథ్ యాత్ర అనేది లైఫ్లో ఒక్కసారైనా చేయాలి అని అంటారు కదా. సో ఆ యాత్రలో పాల్గొనేటప్పుడు ఎలాంటి పాటించాలంటారు? అంటే పూరి జగన్నాథ్ యాత్ర అని ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతుంది మనకి. సో అధిక ఆషాఢం వచ్చినప్పుడు ఈ పూరి జగన్నాథ్ యాత్ర అనేది జరుగుతుంటుందండి. చాలా విశిష్టమైన టెంపుల్. జీవితంలో ఒక్కసారైనా పూరి జగన్నాథుని దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు కూడా కోరుకుంటారు. ఇది చార్ధామ్ యాత్రలో ఒక యాత్ర అనమాట. సో పూరి జగన్నాథ్ యాత్ర, రథయాత్రలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి మరొక జన్మ ఉండదట. సో అంత పవర్ఫుల్ యాత్ర ఇది. సో యాత్రలో పాల్గొనే వాళ్ళకి అంత ముక్తిని పొందే అవకాశం ఉంది. ఒకవేళ చాలామందిలో కొన్ని అడుగుతున్నారండి, ఒకవేళ పూరి వెళ్ళలేకపోయిన వాళ్ళకి, యాత్రలో పాల్గొలేకపోయిన వాళ్ళకి ఏమన్నా అంటే ఆ ముక్తిని పొందడానికి ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమన్నా ఉంటుందా అని అంటే, మనకి ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఒక చక్రం కనిపిస్తుంది. పూరి ఆలయం మీదన ఒక చక్రం ఉంటుంది. దాన్ని నీల చక్రం అంటారన్నమాట. పతిత పావన చక్రం అంటారు. సో మీకు ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా పిక్చర్స్లో ఆ చక్రం కనిపించినప్పుడు దాన్ని దర్శనం చేసుకున్నట్టయితే పూరి దేవుణ్ణి దర్శనం చేసుకున్నంత, జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుంది. తర్వాత పూరి ఆలయానికి ఈస్ట్ వైపు మనం టెంపుల్లోకి చూస్తేనంట ఒక పూరి జగన్నాథుడి విగ్రహం ఒకటి కనిపిస్తుంది పెద్దది. యాక్చువల్గా అది మెయిన్ విగ్రహం కాదు. సో ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నా కూడా, ఆయనను కూడా పతిత పావనుడు అంటారు. ఆయనని, ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నా కూడా పూరి దర్శనం చేసుకున్న, అంటే దేవాలయం దర్శనం చేసుకున్న, ఆ రథయాత్రలో పాల్గొన్నంత పుణ్యం కలుగుతుంది. తర్వాత విమలాదేవి అనే ఒక శక్తిపీఠం ఉంది పూరి ఆలయంలో. ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నా కూడా పూరి రథయాత్రలో పాల్గొన్నంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ మూడిట్లో ఏవన్నా కూడా ఎవరైనా, ఈవెన్ యూట్యూబ్లో అయినా ఎక్కడైనా మీరు దర్శనం చేసుకున్నా ఆ పుణ్య ఫలితం అయితే కలుగుతుంది. సో ఇప్పుడంతా పూరి రథయాత్ర జరుగుతోంది కాబట్టి అందరూ ఆసక్తిగా ఆ రథయాత్రలో పాల్గొంటున్నారు. చాలామంది పాల్గొలేకపోయిన వాళ్ళకి చక్కగా ఈ టిప్స్ అన్నీ కూడా పాటించవచ్చు. మేడం, మనకి కాలర్ లైన్లో ఉన్నారు బెంగళూరు నుండి కిషోర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 15. 15th అండి? అవునన్నా, ఆగస్ట్ 15 అండి. ఓకే. 1975 అండి. 1975 మేడం. 1975. ఏం తెలుసుకోవాలి కిషోర్ గారు? మ్యారేజ్ కూడా అండి. నేను కెరీర్ లో పడి ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలేదు మేడం. కెరీర్ దానికి బెంగళూరు సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నాను. మ్యారేజ్ ఇంకా అవ్వలేదంటారా? మా మ్యారేజ్ అవ్వలేదండి. మన చనిపోయారు. ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. 1 year నుంచి చూస్తున్నాను. 1 year అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయారు. మా ఫ్యామిలీలో నేను ఒక్కనే. రిలేటివ్స్ వాళ్ళ మిగిలిన వాళ్ళు ఉన్నారు మేడం. 6 months చూస్తున్నాము కానీ ఇక్కడ దొరకట్లేదు మేడం. చాలా ఒంటరిగా ఉన్నాను, ఫీల్ అవుతున్నాను మేడం. సో లోన్లీ ఫీలింగ్ ఉంది ప్రెసెంట్? చాలా లోన్లీగా ఉంది మేడం. అమ్మ నాన్న కూడా యాక్సిడెంట్ లో పోయారు మేడం. ఓకే కిషోర్ గారు, నేను టారో కార్డ్ అడుగుతాను మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది అని. ఓకేనా? క్వశ్చన్: మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది కిషోర్ గారికి, లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతారు? సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ 1 కార్డ్. 15 August 1975 డేట్ ఆఫ్ బర్త్. ప్రజెంట్ అయితే కొన్ని టెన్షన్స్ ఇవి కనబడుతున్నాయండి. సైకిల్స్ చాలా టెన్షన్గా ఉన్నారు, కరెక్టే. బట్ ఈ టైంలో మ్యారేజ్కి కూడా స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది కిషోర్ గారు. సో మీరు ఒక పని చేయండి, అమ్మవారి ఆరాధన నిత్యం చేస్తూ ఉండండి, లక్ష్మి అష్టోత్తరం వింటూ ఉండండి. మీకు ఆ లోన్లీ ఫీలింగ్ చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఎవరు లేకపోయినా కూడా లోన్లీ ఫీలింగ్ అనేది ఎక్కువ ఫీల్ అవుతున్నాము అంటే సంథింగ్, అంటే ఈ సాక్రల్ చక్రాల్లో ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. షణ్ముఖి రుద్రాక్ష చాలా సింపుల్. షణ్ముఖి రుద్రాక్ష చాలా తక్కువలో దొరుకుతుంది. ఆ రుద్రాక్ష ఒకటి వేసుకొని అమ్మవారి నామాలు రెగ్యులర్గా వినండి. వింటూ ఉంటే మీకు ఈ ప్రాబ్లం తగ్గి, ఎందుకంటే మ్యారేజ్ అవ్వడానికి కూడా నియర్లీ టైం
టైం మనకి 1 year టైం పడుతుంది. ఈలోపు కొన్ని అలయన్స్ వస్తూ ఉంటాయి. దానిలో కంగారు పడి చేసుకోవద్దు. షూటబుల్ కంపాటబుల్ అయినప్పుడే మ్యారేజ్కి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఈ లోన్లీ ఫీలింగ్, కొంచెం ఎవ్వరు నాతో లేరన్న ఫీలింగ్ నుంచి ఫస్ట్ బయటపడండి. అది బయటపడడానికి 1 year టైం పడుతుంది. షణ్ముఖి రుద్రాక్ష ధరించి అమ్మవారి అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ వెరీ పవర్ఫుల్ అండి. ఇది విన్నా కూడా మీకు ఇన్నర్ హీలింగ్ చాలా బాగా అవుతుంది రుద్రాక్ష వల్ల కూడా. ఆల్ ద బెస్ట్ కిషోర్ గారు. మ్యారేజ్ చేసుకున్నప్పుడు కంపాటబుల్లో 3 నెంబర్ డేటు 3, 12, 21, 30 డేట్స్లో పుట్టిన అమ్మాయిని అయితే మ్యారేజ్ చేసుకోవద్దు. 6 నెంబర్ ఓన్ నెంబర్ చేసుకోవచ్చు, 8 నెంబర్ చేసుకోవచ్చు, 4 నెంబర్ చేసుకోవచ్చు, 2 నెంబర్ చేసుకోవచ్చు. ఈ కంపాటబిలిటీస్ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. ప్రకాశం నుండి పవన్ గారు. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మ్యారేజ్ గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18 ఓకే 9 ఓకే 1987 మేడం. 87 అండి. 87 మేడం. 87. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. పవన్ గారు. హలో నమస్కారం మేడం గారండి. నమస్తే అండి. కొన్ని మ్యాచెస్ ఏమైనా వచ్చి క్యాన్సిల్ అయ్యాయా పవన్ గారు? అయినాయి మేడం. ఎస్ కొంచెం దోషం ఇండికేట్ చేస్తుందండి డేట్ ఆఫ్ బర్త్లో. అంటే దగ్గర వరకు ఎంగేజ్మెంట్ వరకు వచ్చి క్యాన్సిల్ అయిందా, లేకపోతే వచ్చి ప్రపోజల్ క్యాన్సిల్ అయిందా? అంటే జస్ట్ ఎంగేజ్మెంట్ దాకా రాలేదు మేడం. వచ్చినాయి మ్యాచెస్ వచ్చినాయి. మనం వద్దు అనుకోవడం కానీ వాళ్ళు వద్దు అనుకోవడం కానీ మిస్ అయింది మేడం. ఓకేనండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి కొంచెం కుజదోషం అయితే ఇండికేట్ చేస్తుందండి జాతకంలో. దీనివల్ల సెట్ కావట్లేదు. కరెక్ట్ అయిన అలయన్స్ రాకపోవడమైనా ఉండొచ్చు, లేకపోతే వచ్చింది మనకు అన్ని కరెక్ట్ ఉందన్నది సెట్ కాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక పని చేయండి. పగడం స్టోన్ వస్తుంది. ఓకే, పగడం స్టోన్ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి పెట్టుకోండి. సో మంత్రం రాసుకోండి. భూమిపుత్రాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. 1 లైన్ మంత్రం. భూమిపుత్రాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. కుజదోషం యొక్క ప్రభావం తగ్గి తొందరగా మ్యారేజ్ సెటిల్ అవుతుంది. బట్ మంత్ర చాంటింగ్ ఇవన్నీ కూడా 7-8 months టైం పడుతుందండి మినిమం పవన్ గారు. సో అగైన్ ఏంటంటే ఏమైనా అలయన్స్ పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు కొంచెం రెడ్ కలర్ డ్రెస్ కలర్ రెడ్ ఉండేటట్టు, ఎల్లో ఉండేటట్టు చూసుకోండి. కొంచెం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మోస్ట్లీ థర్స్డేస్ వెళ్ళండి. పెళ్లి చూపులు ఏమైనా ఉన్నప్పుడు థర్స్డేస్ వెళ్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్ ది బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. మంచిర్యాల నుండి గోపాల్ సింగ్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా ఫ్యూచర్ గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/8/1981. మరొకసారి చెప్పరా? 12వ నెల 8 అంటే 12 డేటు 1981. పేరేంటండి? గోపాల్ సింగ్. ఠాకూర్ గోపాల్ సింగ్. ఓకే, ప్రోగ్రామ్ కాల్ చేసినప్పుడు ఓన్లీ 1 క్వశ్చన్. ఫ్యూచర్ ఎలా అంటే మెనీ క్వశ్చన్స్ కదా. ఇక్కడ టారో కార్డ్స్ తీస్తున్నాం కాబట్టి ఒకటే క్వశ్చన్ శ్రద్ధగా అడగాలి. చెప్పండి, ఏంటి క్వశ్చన్ ఏంటి? డేటు 12/8 నెల. అది అర్థమైందండి. 12th August అనేది మాకు వినిపించింది. మీరు క్వశ్చన్ ఏం అడగాలనుకుంటున్నారు? నా ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి అడుగుదాం. అంటే ఏ పని చేసినా కానీ అంటే భవిష్యత్తు అంటే ఫైనాన్షియలా, మ్యారేజా, సెటిల్మెంటా, బిజినెసా? ఫైనాన్షియల్ వర్క్. ఎస్, ఫైనాన్షియల్ అని అడగాలి. ఓకే, ఫైనాన్షియల్. ఎందుకంటే మీకు ఎనర్జీ క్యాచ్ అవ్వదు, కాల్ కట్ చేస్తారు మీరు కరెక్ట్గా అడగపోతే. ఓకే ఓకే మేడం. గోపాల్ గారికి ఫైనాన్షియల్గా ఎలా ఉంది? సో 12th August డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. సో ఫైనాన్షియల్గా గోపాల్ గారికి ఎలా ఉంది? ప్లీజ్ గివ్ 1 card. వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ పొజిషన్? ప్లీజ్ గివ్ ద ఎనర్జీ ఫర్ హిస్ ఫైనాన్షియల్ పొజిషన్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ ఎనర్జీ ఫర్ గోపాల్ గారు. ఫైనాన్షియల్గా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయండి గోపాల్ గారు. సో ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి. వెరీ సూన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే 6 of Cups కార్డు. సో తొందరలో ఒక ఫైనాన్షియల్ గెయిన్ సెటిల్మెంట్ అయితే ఒక 6-7 monthsలో ఇండికేషన్ అయితే ఉంది. కార్డులో ఎనర్జీ వస్తుంది పాజిటివ్గా. ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా. ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ లేదా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వెళ్తే మీకు బాగా ఫెచ్చింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్లో సఫైర్ స్టోన్ వస్తుంది. కిషోర్ గారు నోట్ చేసుకోండి. ఎల్లో సఫైర్ స్టోను more than 3 carat రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీకు స్టెబిలిటీ అనేది తొందరగా వస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఆల్ ద బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. వైజాగ్ నుండి మహేశ్వరి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి?
అదే మా అబ్బాయికి జాబ్ అది ఏమి సెటిల్ అవ్వలేదండి. ఏజ్ 27 వచ్చిందండి. ఓకే, ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు రంగారావు అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 97 మార్చ్ 9th పుట్టాడండి. ఓకే, మేడంతో మాట్లాడండి. 1997 అవునండి. ఏం చదువుకున్నాడండి? MBA అండి. ఓకే, అంటే ఇది వరకు జాబ్ చేసి స్టాప్ చేశారా? ఇదే ఫస్ట్ టైమా? లేదు మేడం, చిన్నగా చేశాడు కానీ మామూలుగా ఇంజనీరింగ్ అయిపోయాక మళ్ళీ MBA చేశాడు మేడం. ఎన్ని అనుకున్నా అవ్వట్లేదు. కొంచెం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అంటే ఫ్యాకల్టీగా ట్రై చేయాలండి. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి ఫ్యాకల్టీగా వెళ్తే బాగుంటుంది. ఏమైనా కంప్యూటర్ కోర్సెస్ అవన్నీ నేర్చుకున్నారా ఏమన్నా? అన్ని నేర్చుకున్నాడు ఎస్, మేడం. ఫ్యాకల్టీగా పంపించండి. అయిపోయాక ఎస్. సో వినండి, జాగ్రత్తగా ఫీల్డ్ చెప్తున్నాను వినండి. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి వీళ్ళకి జాబ్ పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చే ఒక సాఫ్ట్వేర్ జాబ్ అందులో కూడా సెటిల్ అవుతారు, ఇట్స్ ఓకే. బట్ ఫ్యాకల్టీగా వెళ్తే బాగా క్లిక్ అవుతాడండి. సో టీచింగ్ అనమాట, టీచింగ్లో పంపించండి. తనకు వచ్చిన సబ్జెక్ట్లోనే టీచింగ్ చేస్తూ ఉంటే గ్రిప్ పెరుగుతుంది. అబ్బాయికి, రంగారావు గారికి గ్రిప్ పెరుగుతుంది కాబట్టి నోట్ చేసుకోండి, ఫ్యాకల్టీలో పంపించండి. సో స్టోన్ ఏం చేస్తారంటే ఒక సన్ స్టోన్ అని స్టోన్ వస్తుంది, అదొకటి వెయ్యండి. సో ఈ ఫ్యాకల్టీలో వెళ్తే ఎక్కువ కాలం లాంగ్విటీగా దాంట్లో ఫీల్డ్లో ఉంటాడు. కొంచెం స్టెబిలిటీ తొందరగా వస్తుంది. మీరు మళ్ళీ ఆఫీస్ జాబ్స్కి అట్లా పంపిస్తే మళ్ళీ 6 monthsకి జాబ్ బ్రేక్ అవ్వడం, మళ్ళీ ఇంకోటి ఎత్తుక్కోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. సో కాబట్టి చెప్పింది అయితే జాగ్రత్తగా మీరు వినండి. మీరు ఆ రకంగా ఫ్యాకల్టీలో ఎంకరేజ్ చేయండి. త్వరలోనే జాబ్ వస్తుందండి, వచ్చి అది కంటిన్యూ అవుతుంది. జాబ్ రావడం ఇబ్బంది కాదండి, ఇతనికి కంటిన్యూ అవ్వట్లేదు జాబ్స్, అదే ప్రాబ్లం కనబడుతుంది నాకు. సో సన్ స్టోన్ ఒకటి వేయండి. ఆల్ ద బెస్ట్. మనం రుద్రాక్ష చూపించడం మర్చిపోయామండి. ఎస్. సో ఈరోజు ఏ రుద్రాక్ష చూపిస్తారని చెప్పి ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈరోజు 13 ఫేస్ రుద్రాక్ష, 13 ఫేస్ రుద్రాక్షలో గౌరీశంకర్. సో రుద్రాక్ష చూడండి, అంటే 2 డివిజన్స్ ఉన్నాయండి రుద్రాక్షలో. 13 ముఖాలతో పాటు అంటే చూడండి ఇక్కడ వెనకాల 2 ఉన్నాయి చూడండి, 2 రుద్రాక్షలు దీంట్లో జాయింట్గా కనబడుతున్నాయి మనకి. సో వెరీ రేర్ రుద్రాక్ష. 13 ఫేస్లో గౌరీశంకర్ అంటే ఆల్మోస్ట్ డిలేడ్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు, తర్వాత తీరని కోరికలు ఎవరైనా ఉంటే, సంతానం పొందాలనుకున్న వాళ్ళకి రుద్రాక్ష దర్శనం చేసుకుంటేనే ఆ పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయన్నమాట ఈ 13 ఫేస్ రుద్రాక్ష. సో అందరూ చూసారు కదా. సో 13 ఫేస్ రుద్రాక్ష అనేది జనరల్గా దాంట్లో గౌరీశంకర్ రావడం అనేది చాలా అరుదండి. సో మామూలుగా సింగిల్గా 13 ఫేస్ వేసుకుంటూ ఉంటారు, కానీ అందులో శివపార్వతులు కలిసి ఉన్నారు ఈ రుద్రాక్షలో. కాబట్టి ఈరోజు ఈ రుద్రాక్ష దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ డిలే అవుతుందో, సంతానం కోరుకునే వాళ్ళకి మంచి బ్లెస్సింగ్ వస్తుంది అనమాట. ఓకే మేడం, కాలర్ లైన్లో ఉన్నారు మేడం. ఖమ్మం నుండి రవి గారు, నమస్తే అండి. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి, మా సాయి ప్రసాద్ పేరు. ఓకే, సాయి ప్రసాద్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 98 మేడం, జూన్ 30 తారీఖు. ఏం తెలుసుకోవాలండి? బాబుకు జాబ్ రావట్లేదు మేడం, బీటెక్ చేశాడు. బీటెక్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయింది మేడం. సబ్జెక్ట్ పోతే మన సబ్జెక్ట్ రాశాడు, ఆ సబ్జెక్ట్ కూడా వచ్చాయి, కానీ జాబ్ ఎక్కడ రావట్లేదు మేడం. ఇనిషియల్ ఏంటండి సాయి ప్రసాద్? ఇనిషియల్ ఏంటి? ఇనిషియల్ అండి కే సాయి ప్రసాద్. ఓకే, ఇనిషియల్ అంటే కే, అంటే కేసే కానీ సాయి ప్రసాద్. ఓకేనండి. సో సంతకం పెట్టేటప్పుడు కే ప్రసాద్ అని పెట్టమని చెప్పండి. ఎస్, సంతకం ప్లీజ్ రాసుకోండి ఇది మీరు, ఎందుకంటే మళ్ళీ మిస్ అవుతారు నేమ్ కరెక్షన్. కే ప్రసాద్ అని సంతకం పెట్టమనండి. ఎక్కడైనా బయోడేటాస్ అవి పెడుతూ ఉంటారు కదా, కే ప్రసాద్ అని సిగ్నేచర్ మార్చుకోమని చెప్పండి, కొంచెం తొందరగా జాబ్ వస్తుందన్నమాట. తర్వాత అప్లికేషన్స్ పెట్టేటప్పుడు 3 నెంబర్ 3, 12, 21, 30 ఆ డేట్స్ చూసుకొని అప్లై చేయమనండి. అండ్ థర్స్డేస్, గురువారం తనకి కలిసి వచ్చే వారము, ప్రతి అంటే ఏదైనా అప్లై చేసినప్పుడు ఒకవేళ బై ఛాన్స్ గురువారం పడితే గురువారం అప్లై చేస్తే కొంచెం తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నేమ్లో కూడా కరెక్షన్ ఇచ్చాను కదా, కే ప్రసాద్ అని సంతకం పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే వచ్చిన జాబ్ స్టెబిలిటీగా నిలబడిపోతుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు జాబ్ వస్తుంది కానీ హై శాలరీ రాకపోవచ్చు. ఒక 1.5 year తర్వాత నుంచి స్టెబిలైజ్, అంటే వచ్చిన జాబ్ మళ్ళీ చేంజ్ అవుతారు ఒక జాబ్.
తర్వాత స్టెబిలిటీ పెరుగుతుంది జాబ్లో. కనక పుష్యరాగం స్టోన్ వస్తుందండి, అది ధరిస్తే బాగుంటుంది. సిగ్నేచరు, స్టోను అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పుడు అప్లై చేయాలి అన్నది కూడా చెప్పాను. అండ్ గురువారం సాయిబాబాను ఆరాధిస్తే మంచిదండి. అంటే సాయిబాబా దర్శనం చేసుకోవడం కానీ, సాయిబాబా హారతిలో పాల్గొనడం కానీ, అంటే తన తరపున ఎవరొద్దో అబ్బాయినే పాల్గొమని చెప్పండి. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆల్ ద బెస్ట్. మేడం నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు చెన్నై నుండి మోహన్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మేడం, ఇతను మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి మేడం, సిఏ చేస్తున్నాడు. కాకపోతే 10 సంవత్సరాలు బట్టి అవ్వట్లేదు అతనికి. ఏం పేరండి? ఇతను సిఏ కంప్లీట్ అవుతుందా? ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి? మ్యారేజ్ పరిస్థితి? అబ్బాయి పేరేంటండి? విఎస్ఎస్ ప్రణీత్ మేడం. ప్రణీత్? ఎస్ మేడం. బిఎస్ఎస్. సో ఎస్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/6/1996. 10 years నుంచి అవ్వట్లేదండి సిఏ? అవును మేడం, అవును. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిందా? లాస్ట్ సబ్జెక్ట్స్ 8 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి 10 years నుంచి రాస్తూనే ఉన్నాడు కానీ అవ్వట్లేదు. ఓకే. ప్రణీత్ కదండి, నేను అడుగుతానండి. 29 years వచ్చేసి. 29 years, ఎస్. సో ఎనర్జీ అడుగుతానండి ప్రణీత్ గారిది. ప్లీజ్ స్టే ఆన్ ద లైన్. సో హౌ ఈస్ ప్రణీత్ ఎనర్జీ? ఎందుకు సిఏ అవ్వట్లేదు? సిఏ ట్రై చేస్తున్నారు, ఎగ్జామ్స్ అటెండ్ చేస్తున్నారు, బట్ సక్సెస్ కావట్లేదు, కంప్లీట్ కావట్లేదు. యూనివర్స్, వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ప్రణీత్? ప్లీజ్ గివ్ వన్ కార్డ్. ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఫర్ ప్రణీత్ గారు. 8th June 1996. సో త్వరలో కంప్లీట్ అయిపోతుందండి. ఇట్స్ గుడ్ ఎనర్జీ కనిపిస్తుంది. జెమినైన్ ఎనర్జీ వస్తుంది. అండ్ తను కూడా సన్షైన్ ఈజ్ ఆల్సో జెమినీ. సో జెమినైన్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతోంది టారో కార్డ్స్లో కూడా. తొందరలోనే సిఏ కంప్లీట్ చేస్తారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ ఒకటి వేస్తే మంచిదండి. అండ్ అంటే ఎనర్జీ అయితే చాలా పాజిటివ్ చూపించింది. సో ఈ ఎనర్జీ ఎప్పుడు అప్లై అవుతుందంటే వితిన్ 3 to 4 monthsలో ఎనర్జీ సప్లై అవుతాయి. ఒక్కోసారి టారో కార్డ్స్లో మంచి కార్డ్స్ వచ్చినా కానీ 4 to 5 months ఎనర్జీకి టైం పడుతుందండి. ఆల్ ద బెస్ట్. ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ ఒకటి వేయండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, వైజాగ్ నుండి శివ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అంటే మేడం, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, నాకు ఫైనాన్షియల్ గా చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం, దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. ఓకే. శివ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/01. ఓకే. 1994 మేడం. 1994. సో ఫైనాన్స్ గురించి వెయిట్ చేస్తున్నారా? అవును మేడం. అంటే బ్యాంక్ నుంచి ఏమన్నా తీసుకోవాలన్నా ఫైనాన్స్? అవును మేడం, అవును మేడం. సో శివ గారు, నేను ఎనర్జీ అడుగుతాను. అంటే లోన్ వస్తుందా లేదా ఫర్ బిజినెస్, అంతే కదండి? ఎస్, రైట్. సో శివ గారి డేట్ ఆఫ్ బర్త్ 15 January 1994. సో లోన్ గురించి ట్రై చేస్తున్నారు ఫర్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇతనికి లోన్ వస్తుందా లేదా? వాట్ ఈస్ ద ఎనర్జీ యూనివర్స్? సో బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారా లేదా? వాట్ ఈస్ ద ఎనర్జీ ఫర్ శివ గారు? అంటే యాక్చువల్లీ ఎనర్జీస్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి శివ గారు. వెయిట్ చేయండి, లోన్ వస్తుంది. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ పైన. అంటే జాబ్ కొన్నాళ్ళు చేసి డిస్కంటిన్యూ చేశారా? అవునండి, జాబ్ అయితే ఇంట్రెస్ట్ లేదు కదా? రైట్. ఎందుకంటే బిజినెస్ మైండ్ అండి, బిజినెస్ చేయాలి, ఇండివిజువల్గా ఉండాలన్న థాట్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. త్వరలోనే లోన్ వస్తుందండి, వరి అవ్వాల్సింది అయితే ఏం లేదు. అయితే మీరు ఏం చేస్తారంటే తెల్ల పుష్యరాగం అని స్టోన్ వస్తుంది, అంటే తొందరగా లోన్ రావడానికి చెప్తున్నాను టిప్స్. తెల్ల పుష్యరాగము ఒక 2.5 carat రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి యూజ్ చేయండి ఈ స్టోన్ని. అండ్ 6 date రోజు ఏదైనా వర్క్స్ స్టార్ట్ చేసేటప్పుడు 6, 15, 24 dates రోజు ట్రై చేయండి. ఎక్కువ వైట్ కలర్ వేసుకోండి. సో త్వరలో లోన్ వస్తుంది, బిజినెస్ స్టార్ట్ చేస్తారు వితిన్ 2 to 3 monthsలో. ఆల్ ద బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీకాకుళం నుండి శాంతి గారు. నమస్తే అండి. హలో శాంతి గారు, నమస్తే అండి. హలో మేడం, నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? కన్యా రాశి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏ పని అవ్వట్లేదు మేడం, ఏ జాతకం పూట రాయాలి? ఏంటన్నారండి? కన్యా రాశి వాళ్ళకి అదే ఎక్కడికి ఏ పని మీద వెళ్ళినా పని అవ్వట్లేదు మేడం. ఓకే. దానికి ఏదైనా మీరు చెప్తే రెమెడీ చెప్పంటారా? ఏ పొడి పెట్టుకోవాలనేది మాకు చెప్తే. ఆల్రెడీ ఏమైనా స్టోన్ వేసుకున్నారండి శాంతి గారు? మేడం ఇంతవరకు. ఓకే. గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ వస్తుంది శాంతి గారు, అది వేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి, ఉందా తెలుసా? 1981 మేడం. 1981. 3rd month. 3rd April 1981.
ఓకే ఓకే శాంతి గారు, గ్రీన్ స్టోన్ కన్యా రాశి వారికి గ్రీన్ స్టోన్ బాగుంటుంది, లేదంటే సన్ స్టోన్ అని కూడా వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. కన్యా రాశి ఒక్కటే ఆ బేస్ మీద చెప్పాలంటే గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ వేసుకోండి. పనులన్నీ కొంచెం డిలే అవుతున్నాయి అంటున్నారు కదా, కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, తెనాలి నుండి శివారెడ్డి గారు. నమస్తే అండి శివారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఆర్థిక సంవత్సరం మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1985 అండి. డేట్ మంత్ కూడా చెప్పండి. అంటే జనవరి 1 తారీఖు మేడం. ఓకే అండి, మేడంతో జనవరి 1985. శివారెడ్డి గారు ఏం అడగాలనుకుంటున్నారు? ఆర్థిక సంవత్సరం మేడం. ఏంటండి? ఆర్థిక సంవత్సరం. ఆర్థిక సమస్యలు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం మేడం. వ్యవసాయం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అంతే కదా? ఎస్, అడుగుతాను. టారో కార్డ్ అడుగుతానండి, లైన్లో ఉండండి. సో ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ శివారెడ్డి గారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వై, ఎందుకు ఇలా ఆర్థిక సమస్యలు? వాట్ ఈస్ ద ఎనర్జీ ఫర్ శివారెడ్డి గారు? ప్లీజ్ గివ్ 1 కార్డ్ యూనివర్స్. ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ శివారెడ్డి గారు. 1 జనవరి 1985. ఎస్ అండి, చాలా ఉన్నాయి. చాలా డిప్రెషన్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. సో కొన్ని అవకాశాలు ఎదురుగున్నా ఉన్నా కూడా అందుకోలేకపోతున్నారండి శివారెడ్డి గారు మీరు. ముందరే ఉన్నాయి చాలా అవకాశాలు, దాన్ని మీరు ఎందుకో మీకు అది తీసుకోలేకపోతున్నారు అనమాట. కార్డులో ఎనర్జీ ఆ రకంగా చూపిస్తుంది. ఏకముఖి రుద్రాక్ష ఒకటి వస్తుంది శివారెడ్డి గారు, అది వేసుకోండి. వేసుకుంటే కన్ఫ్యూజన్ చాలా ఉందన్నమాట. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, మొత్తం కన్ఫ్యూజన్ కనబడుతోంది ఎనర్జీలో. ఏకముఖి రుద్రాక్ష ఒకటి వేసుకొని రెగ్యులర్గా సోమవారం శివాభిషేకం అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే రుద్రాక్ష చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం రుద్రాక్ష ధరిస్తామో చుట్టూ ఉండే మ్యానిపులేటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే మన మీద ప్రభావం చూపిస్తున్నాయో అవి దూరం అయిపోతాయి. సో అందరికీ రుద్రాక్ష చెప్తున్నారు, అందరూ వేసుకోవాలా అనేది డౌట్ వస్తూ ఉంటుంది. కానీ రుద్రాక్ష ఉంటే ఆ పరిసరాల్లో ఎక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాదు. సో మనం ఒక పని చేయాలనుకుంటుంటే చాలా మ్యానిపులేటివ్ ఎనర్జీస్ మనల్ని అడ్డేస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటారు కదా. ఎప్పుడైతే మీరు రుద్రాక్ష వేసుకుంటారో ఆ నెగిటివ్ మ్యానిపులేటివ్ ఎనర్జీస్ అన్నీ దూరంగా వెళ్ళిపోయి మీ మైండ్ ఒకటే పని చేస్తుంది అనమాట. సో కాబట్టి ఏకముఖి రుద్రాక్ష వేసుకొని చక్కగా సూర్య నమస్కారం రెగ్యులర్గా చేయండి. డెఫినెట్గా మీ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. మంచి ప్లానింగ్ ఉంది మీలో, మంచి టాలెంట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఎవరేం చెప్పినా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆల్ ది బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, గుంటూరు నుండి విజయకృష్ణ గారు. నమస్తే అండి విజయకృష్ణ గారు. నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బ్రదర్ గురించి మేడం. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. విజయకృష్ణ మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 25. ఓకే, 25/8/1989 మేడం. ఏం అడగాలండి విజయకృష్ణ గారి గురించి? విజయకృష్ణకి బీటెక్ సిఎస్సి ఒక 13 సంవత్సరాల క్రితం బీటెక్ అయిపోయింది మేడం. అయిపోయింది. ఓకే. జాబ్ చేయట్లేదు, ఇంకా వివాహం కాలేదు మేడం. అది ఆ రెండింటి గురించి మేడం. బయటకు వెళ్ళడానికి ఏమైనా ట్రై చేశారా? ఓవర్సీస్, అబ్రాడ్ అలా ఏమైనా ట్రయల్స్ చేశారా అయినా? లేదు మేడం, ఏం చేయలేదు మేడం. అసలు అంటే ఏదైనా పలానా జాబ్ చేయాలని అలా క్లారిటీ ఉందా అండి? కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారా ఆయన? సాఫ్ట్వేర్ గురించి ట్రై చేయమని చెప్తుంటే చేయట్లేదు మేడం. దేని గురించి అండి? సాఫ్ట్వేర్ మేడం, సాఫ్ట్వేర్ గురించి. సాఫ్ట్వేర్లో యా. సో ఎందుకంటే డేటా బీటెక్ సిఎస్సి అయిపోయింది మేడం. ఎస్, అంటే డేట్ ఆఫ్ బర్త్లోనే చాలా కన్ఫ్యూషన్ కనబడుతుంది. అతనికి ఏది ఒక క్లారిటీ లేదు, ఎందులో వెళ్ళాలి, ఏం చేయాలని తనకు ఒక క్లారిటీ అయితే కనిపించట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్స్ అలా ఉన్నాయండి, అందుకు అడిగాను. సాఫ్ట్వేర్లో వెళ్ళమని చెప్పారు మీరు ఆల్రెడీ. వాట్ ఈస్ ద ఎనర్జీ ఫర్ విజయకృష్ణ? సో చాలా వరకు డ్రీమ్స్ చేస్తూ ఉంటారండి ఈయన, అలా అవ్వాలి ఇలా అవ్వాలని చెప్పి. ఏది ఇంప్లిమెంటేషన్లో ఏది చేయడం లేదు, తను కష్టపడట్లేదు దాని గురించి. మీరు చెప్పినట్టు సాఫ్ట్వేర్లో వెళ్తేనే బాగుంటుంది, లేదా అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్ళాలి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే మళ్ళీ లాసెస్ అవి ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్లోనే ఎంకరేజ్ చేయండి. మేనిఫెస్టింగ్ ఎనర్జీ ఎక్కువే ఉంది కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. మీరు ఏం చేస్తారంటే ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ ఒకటి వస్తుంది తనకి, ఆ స్టోన్ ఒకటి వేయండి. అలాగే ద్విముఖి రుద్రాక్ష, ఎందుకంటే మైండే టోటల్ కన్ఫ్యూజన్లో ఉంది. అంటే ఏది చెయ్యాలి, తనకి ఏది కావాలి అని ఒక క్లారిటీ అయితే కనిపించట్లేదు. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దైవ బలాన్ని నమ్ముకోవాలి.
సో అప్పుడు మైండ్ క్లియర్గా అయ్యి పాజిటివ్ థింగ్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ అయితే వేయండి, త్వరలోనే సెటిల్ అవుతారు. సో ఎనర్జీ ఇస్ గుడ్, మేనిఫెస్టింగ్ ఎనర్జీ కూడా బాగానే ఉంది. అంటే సెటిల్మెంట్కి ఇంకా 4 to 5 months అయితే టైం పడుతుందండి. ఆల్ ది బెస్ట్. మేడం విజయవాడ నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. మేడం దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నాయండి. జాతక ప్రకారం ఏ స్టోన్ పెట్టుకుంటే బాగుంటుందండి? రామకృష్ణ గారు డేట్ ఆఫ్ బర్త్ ఉందండి? ఉంది మేడం. చెప్పండి. 23/8/1974. 1974. అవును మేడం. ఆల్రెడీ ఏమైనా స్టోన్ వాడుతున్నారా రామకృష్ణ గారు? ముందు కనక పెట్టుకోమన్నారు, అది కూడా అసలు పని చేయట్లేదు, మార్పులు లేవని చెప్పి పని చేయదండి. నో ఎల్లో సఫైర్ అయితే పని చేయదు. ఎమరాల్డ్ గ్రీన్ యూజ్ చేయండి. గ్రీన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మరకత పచ్చ, లైట్ పచ్చ అని చాలా ఉన్నాయి అన్నమాట. దాంట్లో మీరు ఎమరాల్డ్ గ్రీన్ యూజ్ చేయండి. కొంచెం అది స్టెబిలిటీ, ఫైనాన్షియల్ గెయిన్స్కి బాగా వర్కౌట్ అవుతుంది. నంబర్ 5ని యూజ్ చేయండి, 5 టోటల్ నెంబర్. అండ్ సంతకం పెట్టేటప్పుడు కృష్ణ అని పెట్టండి. ఓకే రామకృష్ణ గారు? ఎన్ఆర్ కృష్ణ అని పెట్టమంటారా? ఇనిషియల్ ఏంటండి? ఇనిషియల్ ఎన్ అండి. ఎన్ ఎన్ రామకృష్ణ. ఎన్ రామకృష్ణ అని ఫుల్గా పెట్టేసేయండి పేరు. అది పిలిపించుకోవడం మాత్రం కృష్ణ అని పిలిపించుకోండి. సంతకం పెట్టేటప్పుడు ఎన్ రామకృష్ణ డౌన్ టు అప్వర్డ్స్ అలా గ్రాఫ్ పైకి వెళ్ళేటట్టు పెట్టండి. అందరూ ఆర్కే అని పిలుస్తారు మేడం. పొలిటికల్ గా కూడా ఉంటాను కానీ వ్యాపారాలన్నీ దెబ్బతీసింది. ఆర్కే నాట్ గుడ్ వైబ్రేషన్ అండి. కృష్ణ అని పిలిపించుకోండి, ఓన్లీ కృష్ణ. ఓకే, కృష్ణ అని పిలిపించుకొని ఎన్ రామకృష్ణ ఫుల్గా సంతకం పెట్టేసేయండి డౌన్ టు అప్వర్డ్స్. 5 నెంబర్ ఫాలో చేయండి, గ్రీన్ స్టోన్ ఒకటి వేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకే మేడం. ఓకే. రుద్రాక్ష ఏమైనా సజెస్ట్ చేస్తారా? రుద్రాక్ష అంటే ఒక పంచముఖి రుద్రాక్ష వేసుకుంటే సరిపోతుందండి. రిస్టిక్ కట్టుకోండి. ఎస్ పంచముఖి రుద్రాక్ష రిస్టిక్ కట్టుకోండి. సో దానివల్ల మీకు బాగుంది, మైండ్ అంతా యాక్టివ్గా ఉంటున్నారంటే నెక్స్ట్ హయ్యర్ ముఖి సజెస్ట్ చేస్తాను. ఏ పని కూడా ఎదురు చేస్తున్నామంటే ఎదురు తిరుగుతుంది మేడం. 10 సంవత్సరాలుగా, 10 సంవత్సరాల పైనే. ఓకే, అంటే నేను ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అయితే సంతకము, కాలింగ్ నేమ్ మార్చి చూడండి, కొంచెం వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. ఓకే మేడం. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. హైదరాబాద్ నుండి ఈశ్వరయ్య గారు. నమస్తే అండి. ఈశ్వరయ్య గారు నమస్తే అండి. చాలా క్వశ్చన్ తీసుకుందాం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? కొంచెం ఆర్థిక సమస్యలు ఉన్నాయి, డబ్బు ఎంతైనా మిగలటం లేదు. ఈశ్వరయ్య డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ 15. మేడం నమస్తే మేడం. నమస్తే అండి ఈశ్వరయ్య గారు. 15th April 1972. 15th April 1976. 72 మేడం. 72. ఓకే, ఏం తెలుసుకోవాలండి? కొంచెం డబ్బు ఉంది, మిగలటం లేదు మేడం. కొంచెం ఆర్థిక సమస్యల్లో కొంచెం నలిగిపోతున్నాం. ఎవరికైనా అప్పులు ఇచ్చారా, లేకపోతే అప్పులు ఇప్పించిన మధ్యలో ఉన్నారా ఈశ్వరయ్య గారు? కొంచెం ఆర్థిక సమస్యలు మేడం. ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయండి? మీరు ఎక్కువగా మనీ ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ లేకపోతే మధ్యవర్తిత్వం చేయకూడదు. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా చేస్తే. అందువల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీరు చేసుకున్న ప్రాబ్లమ్సే ఇవన్నీ. ఓకే, కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే గతంలో మనీ ఉన్నప్పుడంతా ఒకరికి అప్పులు ఇవ్వడము, అవి తిరిగి రాకపోవడము, ఈ ప్రాబ్లమ్స్ సైకిల్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓ పని చేయండి ఈశ్వరయ్య గారు, సప్తముఖి రుద్రాక్ష ఒకటి ధరించండి. ధరిస్తే కొంచెం ఈ ఫైనాన్షియల్ నెగిటివ్ సైకిల్స్ అన్నీ కూడా బ్రేక్ అవుతాయి. ఓకే, అమ్మవారి ఆరాధన చేయండి. ఆల్ ది బెస్ట్ మేడం. ఇప్పుడు తొలి ఏకాదశి 17th ఉంది కాబట్టి జనరల్గా యూత్ ఎలాంటివి పాటించాలి? సో యూత్ అంటేనే ఇప్పుడు స్పిరిచువల్గా ఎలా వెళ్ళాలి, అవేర్నెస్ యూత్లో చాలా ఎక్కువ వస్తుందండి. సో తొలి ఏకాదశి అంటే అదేదో పెద్దవాళ్లే చేయాల్సింది, ముసలివాళ్ళు అలా ఏం లేదండి. ఏకాదశి లాస్ట్ టైం మనం టాపిక్ మాట్లాడుకున్నాం. ఏకాదశి ఫాస్టింగ్స్ ఎందుకు చేయాలి, అది మన హెల్త్కి ఎంత మంచిది, ఋషులు కాలం నుంచి అసలు ఏకాదశి ఫాస్టింగ్ అలాంటి ఎంతో మంచి టాపిక్ మాట్లాడుకున్నాం. మరి తొలి ఏకాదశి అంటే ఏంటంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు ఈరోజు. ఈ తొలి ఏకాదశి రోజు ఎవరెవరికి ఏ బాడీస్ ఇవ్వాలో ఆలోచిస్తూ ఆయన ఒక యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ మనకి ముక్కోటి ఏకాదశి డిసెంబర్లో వస్తుంది కదా, అప్పుడు మేల్కొంటారు. అప్పుడు ఆయన దర్శనానికి ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం గుండా వస్తూ ఉంటారు. మరి ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటి అంటే ఎవరెవరికి ఏ జన్మలు ఇవ్వాలి, ఏ బాడీస్ ఇవ్వాలని విష్ణుమూర్తి ఆలోచిస్తూ యోగ నిద్రలోకి వెళ్తారు. సో ఇంత ఆస్పిషియస్ డే రోజు
సో ఫాస్టింగ్ చేయగలిగిన వాళ్ళు చేయండి, చేయలేని వాళ్ళు పేలాల పిండి అని ఉంటుంది. సో మరమరాలు ఆడించిన అది చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. అది తీసుకొని కూడా అంటే ఎక్కువ ఆహారం తీసుకోకుండా కొంతవరకు దైవ ధ్యానంలో గడపడము. సో మెడిటేషన్ చేసేవాళ్ళు మెడిటేషన్ చేయొచ్చు, లేదా అంటే దైవ ధ్యానంలో గడపడం, ఇలాంటివన్నీ కూడా యూత్ అందరూ కూడా పాటిస్తే అట్లీస్ట్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గి సో బ్యాడ్ హ్యాబిట్స్ అన్నవి ఎడిట్ అవ్వకుండా ఉంటారు. సో ఇంటర్మీడియట్ చదివే పిల్లలైనా డిగ్రీ చదివే వాళ్ళు ఎవరైనా సరే ఇది అందరూ పాటించవచ్చు. సో ఈ రకంగా తొలి ఏకాదశిని అందరూ యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా ఆ విష్ణుమూర్తి యొక్క పాజిటివ్ ఎనర్జీ అందరూ తీసుకోవాలండి. మేడం మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి అనేక విషయాలు తెలియజేసినందుకు, అలాగే రుద్రాక్షను కూడా చూపించినందుకు నమస్తే మేడం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK న్యూస్.